నిన్నటి ప్రవచనంలో కొంచెం సౌండ్ పెంచవా బాబు? కొంచెం వినపడుతుందండి. కట్ అవుతోంది, బ్రేక్ అవుతోంది వాయిస్. కొంచెం సౌండ్ కూడా పెట్టు. ఆ, గట్టిగానే చెప్తున్నానండి. మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు ప్రాబ్లం బాగా ఉందా? వినపడతాంది, ఇప్పుడు బాగా వినపడతాం. ఓకే. నిన్నటి ప్రవచనంలో మనం పూర్తిగా జరిగిన కథ, పరీక్షిత్ మహారాజు ఆ, శాప శాపగ్రస్తుడవటము దానికి సంబంధించిన కారణాలన్నింటినీ మనము నిన్న విశ్లేషించుకోవడం జరిగింది. పరీక్షిత్ మహారాజు వేటకై వెళ్ళటము, అక్కడ అలవి తీరకుండా ఎన్నో మృగాలని వేటాడటము, ఆ తర్వాత అలసటకు గురైన పరీక్షిత్ మహారాజు ఒక తపోవనాన్ని ప్రవేశించటము, ఎక్కడా నీరు దొరకక దాహార్తితో ఉండి అక్కడ తపస్సు చేసుకుంటున్న శమీక మునిని చూడటము, ఆ ముని సమాధి స్థితిలో ఉన్నాడని తెలియక నీటి గురించి అర్థించటము, ప్రత్యుత్తరం ఇవ్వనటువంటి ఆ ముని పట్ల కోపాన్ని చెందటము, అక్కడే చచ్చిపడి ఉన్న పాముని ఆ ముని మెడలో వేయటము, ఆ రకంగా తిరిగి హస్తినాపురానికి చేరటము, ఆ విషయాన్ని చూసినటువంటి ఆ ముని బాలురు, అక్కడ తపోవనంలో ఉన్నటువంటి ముని బాలురు ఆ విషయాన్ని శమీకుని యొక్క కుమారుడైన శృంగి దగ్గరికి వెళ్ళి చెప్పటము, శృంగి ఆ విషయమును పూర్తిగా ఆలోకనం చేసుకోకుండానే పరీక్షిత్ మహారాజుని అతి ఘోరంగా శపించటము, ఆ శాపము ఇచ్చిన తరువాత ఆ శృంగి వెళ్ళి తండ్రి గారైన శమీకుని వద్దకు వెళ్ళి ఆ మృత సర్పాన్ని తీయటానికి ప్రయత్నించటము, తీయలేక బాధపడటము, అతని యొక్క బాధను చూసి సమాధి స్థితి నుంచి బయటికి వచ్చినటువంటి శమీకుడు జరిగిన విషయం వృత్తాంతం మొత్తాన్ని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకొని తన కొడుకు చేసిన పనికి చాలా చింతించటము, కొడుకుని మందలించటము. కానీ ఒక్కసారి శాపము విల్లు నుంచి వెలువడినటువంటి బాణం లాంటిది. ఒక్కసారి విడివడిన తర్వాత దాన్ని తిప్పటం అనేది ఎవ్వరి వల్ల కాదు. కానీ ఆ శాపంలో కూడా శృంగి ఎటువంటి పదములను ఉచ్చరించాడంటే, హరిహర బ్రహ్మాదులైనా కానీ ఎవ్వరే వచ్చి రక్షించకుండా ఉండబడుగాక అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఇంకా రక్షణకి కూడా ఇంకా ఎటువంటి పరిస్థితి కలగనివ్వకుండా ఒక రకమైన శాపాన్ని విడిచిపెట్టడం జరిగింది. దానికి చింతించిన శమీకుడు ఒక శిష్యుణ్ణి పిలిచి రాజుగారికి ఈ విషయమును తెలియపరిచి సావధాన చిత్తుడు కమ్మని చెప్పటము, అర్థించడము జరిగింది. ఇది నిన్న భాగవత ప్రవచనంలో మనం తెలుసుకున్న విషయాలు క్లుప్తంగా. ఇంకా కథాభాగంలోకి మనము వెళ్తే, ఈ శిష్యుడు వెళ్ళి పరీక్షిత్ మహారాజు గారికి విషయ వృత్తాంతం మొత్తం చెప్పటము, ఇట్లా శృంగి మీరు చేసిన పనికి కోపించి, దయచేసి క్షమించాలి, నా మాట నాకే రీసౌండ్ వస్తుంది, ఎవరైనా మ్యూట్లో లేనట్టుంటే వాళ్ళు మ్యూట్లో పెట్టాలి. ఆ విధంగా పరీక్షిత్ మహారాజుకి ఆ శిష్యుడు వృత్తాంతం చెప్పిన తరువాత పరీక్షిత్ మహారాజు తనలో తాను ఇలా అనుకోవటం ప్రారంభించాడు. ఏటికి వేటకి పోయితి మునీంద్రుడు గాఢ సమాధినుండగా నేటికి దద్భుజాగ్రమున నేసితి సర్పశవంబు తెచ్చి నేడేటికి బాప సాహసములు క్రియ చేసితి దైవయోగమున్ దాటగరాదు వేగిరం తథ్యము గీడు జనించు ఘోరమై. నేను వేటకని ఎందుకు వెళ్ళాను? ఆ మహాముని నిశ్చల ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు మృత సర్పాన్ని కొని తెచ్చి ఆయన మెడలో ఎందుకు వేశాను? ఈ విధమైన కార్యములను నేనెందుకు చేశాను? ఇది అంతా కలి ప్రభావం. దైవ సంకల్పాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు. తప్పదు, చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. తనలో తను చేసి ఆ శాపం ఇచ్చిన శృంగి ఎందుకు నాకు శాపం ఇచ్చాడు? ఇప్పుడు చూడండి, శమీకుడే ఎటువంటి స్థితిలో ఉన్నాడు. శమీకుడు ఏమన్నాడు? అసలు ఆయన చేసిన తప్పేముంది ఇందులో? అసలు రాజు చేసిన తప్పేముంది? రాజు వచ్చినప్పుడు మర్యాద చేయకపోవటం మన తప్పు.
దానికి రాజు ఆగ్రహం చెంది ఏదైనా ఒక పరిస్థితి, ఎందుకంటే శమీకుడికి దివ్య దృష్టితో చూశాడు రాజు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో. పరీక్షణ్ మహారాజు దాహార్తికి తన దేహాన్ని నిలబెట్టుకోవటం కోసం అటువంటి కోపానికి గురి అయ్యాడు. ఆ పరిస్థితుల్లో కోపానికి గురి అయిన రాజు ధర్మాధర్మ విచక్షణ కోల్పోయి ఒక చిన్న తప్పిదం చేశాడు. కానీ ఆ చిన్న తప్పిదానికి ఇంతటి ఘోరమైన శిక్ష తగదు అని శమీకుడు నిన్న శృంగిని హెచ్చరించాడు. కానీ పరీక్షణ్ మహారాజు ఏమనుకుంటున్నాడు, నేను ఇంత ఘోర పాపాన్ని ఎందుకు చేశాను అంటే, ఆ పరిస్థితుల్లో కూడా నేను తప్పు చేసి ఉండవలసింది కాదు, తనను తాను సంస్కరించుకుంటున్నాడు ఇక్కడ. ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనము అందరము మనం ఒకనొక పరిస్థితిలో ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు సామాన్యంగా మనుష్యులందరూ వెతుక్కునేది ఏంటంటే, ఆ తప్పు నేను ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ పరిస్థితుల్లో నేను ఆ తప్పు చేయటం కరెక్టే అని మన మనస్సుని మనం సమాధానపరుచుకొని మనం చేసింది తప్పు కాదు అని మన మనస్సుకి మనమే చెప్పుకుంటూ ఉంటాం. కానీ అలా పరీక్షణ్ మహారాజు ఆలోచించలేదు. పరీక్షణ్ మహారాజు ఎలా ఆలోచించాడు, అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ధర్మాన్నే ఆచరించవలసి ఉండాల్సింది, నేను అధర్మానికి ఎందుకు వెళ్ళాను, నేను అసలు వేట కోసం ఎందుకు వెళ్ళాను, వేట కోసం వెళ్ళిన ధర్మం ఏంటి, వెళ్ళటము అక్కడ బలమైన ప్రాణులు బలహీనమైన ప్రాణులను చంపకుండా బలమైన ప్రాణుల యొక్క సంతతిని వృద్ధి కాకుండా ఒక రకమైన కంట్రోల్ చేయటం కోసం నేను అక్కడికి వెళ్ళాను. కానీ అది మరిచి నేను అతిగా వేటాడటం కొనసాగించాను. ఆ జంతువు ఈ జంతువు అని లేకుండా ప్రతి జంతువుని, కంటికి కనిపించిన ప్రతి జంతువుని వేటాడి అక్కడ అరణ్యంలో జంతువు అనేదే లేకుండా ఉన్న పరిస్థితిని కలగజేశాను. అది మొదటి తప్పు. 2, ఆ మహాముని నిశ్చల ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు మృత సర్పాన్ని కొని తెచ్చి ఆయన మెడలో ఎందుకు చేశాను. ఓకే, వేటకు వెళ్ళాను, జరిగింది. నీళ్లు కావాలి, దొరకలేదు. నాకు అక్కడ మహాముని ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు, ఏ ముని అయినా ధ్యానంలో ఉన్నప్పుడు అది పవిత్రమైన భగవంతుని విగ్రహంతో సమానం. అక్కడికి ఒక విగ్రహాన్ని మనం చూసినప్పుడు అక్కడికి దారిలో వెళ్తున్నప్పుడు విగ్రహంలో పరమేశ్వరుడు యొక్క విగ్రహం కనిపించినప్పుడు దిగి నమస్కరించటము, లేదా దానికి సంబంధించిన మనస్సులోనైనా సరే ఒక పవిత్రమైన భావంతో అక్కడ నిలబడి ఉన్న స్వామికి దర్శనం చేతితో మొక్కి వెళ్ళిపోవటమో చేయాలి. అటువంటి గౌరవాన్ని ఇవ్వకపోగా నేను నిశ్చల ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు, ఆయన నిశ్చల ధ్యానంలో ఉన్నప్పుడు, అంటే ఆయనకి ప్రపంచంతో బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధము లేని ఆ మునికి నేను గౌరవించకపోగా చనిపోయిన ఒక సర్పాన్ని తీసుకొచ్చి ఆయన మెడలో వేశాను. ఇంతటి పాపకార్యాన్ని నేను ఎందుకు చేశాను? ఇది అంతా కలి ప్రభావం. అంటే ఏదో ఒక పాప ప్రభావం వల్ల నాకు ఈ కలి నా యందు ఏర్పడి నేను ఆ తప్పుల్ని చేయటానికి ప్రేరేపింపబడ్డాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అరిషడ్ వర్గాలలో ఒక్కొక్క ఐటమ్, అంటే క్రోధము, ఫస్ట్ కామం అంటే ఫస్ట్ తను ఏమనుకున్నాడు, నేను వెళ్ళాలి, అడవికి వెళ్ళి అరణ్యంలో వేటాడాలి అనేది మొదటి కోరిక. ఆ కోరిక తృష్ణగా మారింది, విపరీతంగా వేటాడటం, కనిపించిన జంతువునల్లా చంపేయటం. అది అక్కడి నుంచి దాహం, ఇప్పుడు నాకు నీళ్లు కావాలి, నాకు నీళ్లు దొరకలేదు అన్న కోపం. ఆ కోపం నుంచి నేను రాజుని, నన్ను అవమానించాడన్న అహం. సో అలా ఒక్కొక్క అరిషడ్ వర్గాలలోని ఒక్కొక్క క్రియ తనని లొంగ తీసుకుంటూ వచ్చింది, దానికి వశమవుతూ వచ్చాడు. మొదట కామానికి వశమయ్యాడు, తర్వాత క్రోధానికి వశమయ్యాడు, క్రోధం తర్వాత అహానికి వశమయ్యాడు. అట్లా ఒక్కొక్క దానికి వశమవుతూ తను చేస్తున్న పని ఏంటనేది తన స్మృతిలో లేకుండా పోయింది. అది ఎందుకు చేస్తున్నాడో, దేనివల్ల చేస్తున్నాడు. చూడండి, కోపం వచ్చిన వాడు చేసే పనికి అర్థం ఉండదు. ఎవరి మీదో కోపం వస్తుంది, ఇక్కడ దేన్నో కొట్టేస్తాడు, ఇక్కడ దేన్నో పగలగొట్టేస్తాడు. దేనికి ఇక్కడ ఉన్న వస్తువు కానీ ఇక్కడ దేనికి అది ఏది తనకి ఎటువంటి అపాయాన్ని కానీ ప్రమాదాన్ని కానీ ఇవ్వలేదు. కానీ తనలో ఉన్న కోపము చేస్తున్న పని మీద ఎటువంటి నియంత్రణని ఇవ్వలేకపోయింది. అందువల్ల ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించడం ఇట్లా జరిగిందనమాట. అలా తనకి నీళ్లు దొరకలేదన్న బాధ, దుగ్ధతో తను చెయ్యకూడని పని అక్కడ చేశానని బాధపడ్డాడు. అది మనమందరము కూడా ఇక్కడ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఏదైనా తప్పు జరిగినప్పుడు కృతకంగా మనం సమీక్షించుకొని, ఓకే, ఈ తప్పుకి నేనే బాధ్యుడను కనుక నేను మనస్ఫూర్తిగా సమాధాన పడతాను, నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని క్షమించమని వేడుకుంటాను అని మన మనస్సులో మనం సమాధాన పడాలి. అంతేకాని నేను ఆ పరిస్థితుల్లో ఉన్నాను కనుక నేను చేసిన పని కరెక్టే అని మాట్లాడటం ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు అన్న విషయాన్ని ఇక్కడ మనకి పరీక్షిత్తు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు.
భీకరమైన తక్షకుని విషాగ్ని జ్వాలలకు ప్రాణాలు పోతే పోని, ఈ సామ్రాజ్యము భోగభాగ్యాలు లేకపోతే పోని, విద్యుల్లత వంటి బ్రతుకు శాశ్వతమని భావించి దుర్నివారుడైన ఆ మునికుమారుని నేను తిరిగి ఏమని శపించేది. నిజానికి పరీక్షిన్ మహారాజు కూడా రాజర్షి. రాజర్షి అంటే రాజు యొక్క ధర్మ కార్యములు మొత్తము ఎలా నిర్వర్తించాలో తూచా తప్పకుండా పాటించటం వలన తను కూడా కొంత శక్తిని పొంది ఉంటాడు. రాజు కూడా అంటే రాజు శపించగలడు. రాజు కూడా నిగ్రహానుగ్రహ సమర్థుడై ఉన్నాడు ఇక్కడ ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే తన ధర్మంలో తాను నిలబడి ఆ ధర్మము ద్వారా తనకు కొన్ని శక్తులు సంప్రాప్తించి ఉంటాయి. మనం చేసే చూడండి, ఇప్పుడు యాగం చేస్తాము, ఒక కర్మ చేస్తాము, ఒక కోరిక కోరుతాము. ఆ కోరికకి ఆ యాగానికి అధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో వారు వచ్చి ఆ కోరికని తప్పకుండా తీరుస్తారు. అలా రాజు చేసే కర్మలు, రాజు చేయాల్సిన ధర్మాలు అనుక్షణము తూచా తప్పకుండా బ్రాహ్మణులు, సద్బ్రాహ్మణులు, అలాగే గురువులు వీరందరి సమక్షంలో ఆయన తూచా తప్పకుండా పాటించటం వలన ఆయన కూడా రాజర్షి అయి ఉన్నాడు అక్కడ. రాజర్షి పరిస్థితుల్లో అంటే యోగుల్లో కూడా మనకి కొన్ని ఋషి, రాజర్షి, దేవర్షి, బ్రహ్మర్షి అని మనకి వీటిలో కూడా అంచెలంచెలుగా కొన్ని విధానాలు ఉన్నాయి అన్నమాట. ప్రతి స్థితిలోనూ ఆ వ్యక్తి ఏ ఋషి స్థితిలో ఉన్నాడా, రాజర్షి స్థితిలో ఉన్నాడా, దేవర్షి స్థితిలో ఉన్నాడా, బ్రహ్మర్షి స్థితిలో ఉన్నాడా, ఆ స్థితులను బట్టి వారి యొక్క భగవంతునితో వారి యొక్క ఏ రకంగా మమైకమై ఉంటారో అలాగే వారి యొక్క వాక్కుకు కూడా అంతటి శక్తి కూడా వర్తిస్తుంది, వాళ్ళకి సంప్రాప్తిస్తుంది అనమాట. మీకు కథాభాగంలో మనం ఒక్కసారి రామాయణం ఇటువైపుకి వెళ్తే మీరు ఒక్కసారి విశ్వామిత్రుడికి వశిష్ఠ మహర్షికి జరిగిన ఈ పరిస్థితిని కనుక చూస్తే వారి జీవితంలో జరిగిన పరిస్థితులను కనుక మీరు ఒక్కసారి చదువుకుంటే రాజర్షి కంటే బ్రహ్మర్షి ఎంత గొప్పవాడో మీకు అక్కడ తెలుస్తుంది. రాజర్షి అయిన విశ్వామిత్రుడు ఒకనాడు కామదేవును వాంఛిస్తాడు, దాన్ని ఇవ్వటం కుదరదని వశిష్ఠుడు అంటాడు. మీరు కావాలంటే మీరు అది ధేనువు వస్తానంటే మీరు తీసుకువెళ్ళొచ్చు అంటాడు. బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు విశ్వామిత్రుడు. ఆ ధేనువు నుంచి వచ్చిన లక్షలాది మంది సైనికులు విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్ని మట్టు పెడతారు. రాజర్షి అయిన విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్న అస్త్ర సంపదతో జయించడానికి ప్రయత్నిస్తాడు. కేవలం తన దగ్గర ఉన్న తన కమండలంతో ఆ అస్త్రములన్నింటినీ హ్రసిస్తాడనమాట వశిష్ఠుడు. అలా అంటే ఒక్కొక్క పదవి అనమాట. ఒక వ్యక్తి తన యొక్క యోగంతో ఒక్కొక్క పదవిని అలంకరిస్తాడు. అలాంటి ఇప్పుడు పరీక్షిన్ మహారాజు ఉన్న పరిస్థితి ఏంటి? రాజర్షి పరిస్థితి. అంటే తను కూడా శాపానుగ్రహకారకుడే, తను శపించవచ్చు. కానీ తను చేసిన తప్పును తెలుసుకుని నేను తనని శపించటం మంచిది కాదు అంటే తనను అంత ఘోరమైన శాపం ఇచ్చిన శృంగిని కూడా, అంటే తన ప్రాణాన్నే హరించమని చెప్పిన శృంగిని కూడా శపించకుండా, నిజానికి శృంగి కూడా అక్కడ తప్పు చేశాడు. ఎందుకు తప్పు చేశాడు అంటే ఒకరు ఒక తప్పు చేస్తే దానికి సరి అయిన శిక్ష ఉండాలి. తప్పు చిన్నది శిక్ష పెద్దది అనేది ఎప్పుడు ఉండకూడదు, అది అధర్మం అవుతుంది. ఎప్పుడైనా కానీ ఒక తప్పు చేస్తే తప్పు చేసినప్పుడు సరిదిద్దే ఉద్దేశంతో శిక్ష ఉండాలి. ఒకరు ఒకానొక పరిస్థితుల్లో ఈ తప్పు చేసినప్పుడు వారిని సరిదిద్దగలిగేటట్టు. ఇప్పుడు చూడండి, మీరు ఈ భాగవత కథలో మనకొచ్చిన అన్ని కథలలోనూ మునులు ఒకరికి శపించినప్పుడు వారిలో మనప్రవర్తన రావటం కోసమే శపిస్తారు. వాళ్ళని బాధ పెట్టాలని, వాళ్ళని కించపరచాలన్న ఉద్దేశంతో ఏ ఋషి శాపాన్ని విడిచిపెట్టడు. వాళ్ళు మనసుతో దానిని గుర్తుంచుకొని మారటం. ఇప్పుడు పాండురాజుకి శాపం ఇవ్వటం వల్ల ఆ ఉధృతి తగ్గింది. పాండురాజు కూడా ఇలాగే వ్యసనముగా మారి వ్యసనానికి గురయ్యే తప్పు చేశాడు. ఇప్పుడు అదే పని ఇప్పుడు పరీక్షిన్ మహారాజు కూడా చేశాడు. అంటే ఇది చూడండి, మళ్ళీ వంశపారంపర్యంగా వస్తుంది ఈ బుద్ధి, ఈ జ్ఞానము. అందుకోసమే పెళ్లి చేసేటప్పుడు కానీ వీటికి కానీ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. ఎందుకు అంటే ఎవరికైనా ఆ 7 తరాల్లో ఎవరికైనా వ్యసనాలు కనుక ఉంటే అది వంశపారంపర్యంగా ఆ వంశాన్ని అంటుకునే ఇది ఉంటుంది. అందుకోసం మంచి వాళ్ళని చూసి వివాహం చేయటం చాలా మంచిదని అందుకోసమే పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు. ఇది కూడా చూడండి, పాండురాజుకి ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో
ఆ కాలాంతరంలో మళ్ళీ వచ్చిన పరీక్షణ్ మహారాజు కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి, వేట వ్యసనంగా మారటము, ఆ వేట యొక్క ఉధృతిలో చేయటము, మళ్ళీ ముని శాపానికి గురి అవ్వటము జరిగింది. సో మనమందరము గుర్తుంచుకోవాల్సిన విషయము కూడా అది. ఎట్టి పరిస్థితులలోనూ తెలిసి భగవంతుని పాదమును పట్టుకున్న వాళ్ళని మాత్రం చెనకటం ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే అది ఏ రకంగానో ఒక రకం మనకి తెలియకపోవచ్చు, ఏముందిలే మనకేంత, కానీ కాలాంతర్గతంగా మనకు అది కర్మగా చుట్టుకుంటే మాత్రం దాన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు శృంగి ఇచ్చిన శాపాన్ని ఇప్పుడు మీరు చూస్తారు, గొప్ప గొప్ప మహర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు వస్తారు పరీక్షణ్ మహారాజు దగ్గరికి, కానీ ఎవ్వరూ ఆ శాపాన్ని తప్పించలేరు. ఇక జరిగిపోయింది. ఇక జరగవలసింది ఏంటనేది ఇప్పుడు మనము ఈ కథాభాగంలో మనం తెలుసుకుందాం. గోవులను, దేవతలను, బ్రాహ్మణులను నిష్కారణంగా వధించి బాధించాలనే దుర్బుద్ధి ఎల్లప్పుడూ నాలో పుట్టకుండా నివారించే ఉపాయం ఏమిటి అని తనలో తాను తర్కించుకున్నాడు. దేవదేవుడైన వాసుదేవుని దివ్య చరణాల మీద భక్తి ప్రపత్తుల వల్ల కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి కరుణార్థ హృదయుడైన పరీక్షిత్తు తనను శపించిన శృంగి మీద ఏమాత్రమూ ఆగ్రహించలేదు. సామర్థ్యం ఉండి కూడా శపించలేదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. తన దగ్గర ఆ సామర్థ్యం ఉంది. తను కూడా ప్రతిశాపం ఇవ్వగలడు. శృంగి కూడా ఇలానే అవ్వాలి అని చెప్పి ప్రతిశాపం ఇవ్వగలడు, కానీ ఇవ్వలేదు. ఎందుకంటే తను తప్పు చేసుకున్నాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు తనకున్న మిగిలి ఉన్న పుణ్య బలము తనను మోక్ష మార్గం వైపు నడిపించడానికి ఉపయోగించేదై ఉండాలే, కానీ తన పుణ్యబలంతో అవతలవాడు శపించాడు కదా, వాణ్ణి కూడా శపిద్దాము అంటే ఇప్పుడు తను మడిసిపోతాడు. ఖచ్చితంగా తన దేహం పడిపోతుంది. ఇప్పుడు ఈ మిగిలిన పుణ్యబలాన్ని అవతల వాడిని శపించటం వలన కనుక ఖర్చు పెడితే ఇప్పుడు తనకి మోక్ష మార్గం అనేది ఉండదు. ఎందుకంటే పుణ్యం ఉంటేనే ఉత్తరోత్తర జన్మలలో కానీ మనకి మంచి బుద్ధి కలుగుతుంది. మళ్ళీ ఈశ్వర పాదాలను పట్టుకోవాలన్న స్ఫురణ కలుగుతుంది. మనం గనక పుణ్యబలాన్ని నాశనం చేసుకుంటే ఇంకా మనకి మళ్ళీ వచ్చే జన్మ అంటే ఈ ఉత్తర జన్మలలో మనం ఎటువంటి రూపాన్ని పొందుతామో తెలియదు. ఉత్కృష్టమైన మానవ జన్మ మళ్ళీ తిరిగి వస్తుందో రాదో కూడా మనకి తెలియదు. మనం ఎటువంటి జన్మనెత్తుతామో తెలియదు. కేవలము మానవుడికి మాత్రమే ఈ బుద్ధి అనేది ఈ ధరిత్రి మీద ఇవ్వటం జరిగింది. అటువంటి మానవులలో కూడా ఎన్నో రకాలైన మనస్తత్వాలు ఉంటాయి. కొంతమంది దేవుణ్ణి పట్టించుకోరు, కొంతమంది అలా పాపాలు చేస్తూనే ఉంటారు. అంతమందిలోనూ మళ్ళీ కొంతమందికి మాత్రమే భగవంతుడి గురించి స్ఫురణ కలుగుతుంది. ఆ స్ఫురణ కలిగినలో మళ్ళీ కొంతమందికి మాత్రమే నిరంతరము ధర్మము వైపు నడవాలన్న ధ్యాస కలుగుతుంది. అందులో కొంతమందికి మాత్రమే మోక్ష మార్గానికి వెళ్ళాలి అన్న స్ఫురణ కలుగుతుంది. చూస్తే ఆ కొంతమంది ఎంత పుణ్యం చేసి ఉండాలో మనం అర్థం చేసుకోగలగాలి. అందుకోసమే ఈ ఉన్న కొద్ది సమయాన్ని శృంగి మీద శాపం విడిచిపెట్టడము ఇంకా అక్కడ అనవసరం. తను తప్పు చేశాడని తను తెలుసుకున్నాడు కనుక ఇంకా తనకున్న జీవితంలో ఈ కొద్ది రోజులని ఏ రకంగా ఉపయోగించుకోవాలన్న ఆలోచన వైపుకి పరీక్షిత్తు అడుగు వేశాడు. అది నిజంగా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. అది అలా ఆలోచించగలగటం అంటే తన ప్రాణమును సంహరించే సమయంలో కూడా ఇప్పుడు తన ధర్మం వైపు నిలబడి ఉన్నాడు. ఒకప్పుడు ప్రాణం పోయిన సమయంలోనేమో అధర్మం వైపు ఉండబట్టి తనకు ఆ శాపం తగిలింది. మరలా తిరిగి వస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ తన ప్రాణం పోతుంది, కానీ ఈసారి మాత్రం తన ధర్మాన్ని పట్టుకుని ఉన్నాడు. మునికుమారుడు రాజును శపించిన వృత్తాంతం విన్న తక్షకుడు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. పరీక్ష నరేంద్రుడు తక్షకుని దారుణ విషాగ్ని జ్వాలల మూలాన తనకు 7వ నాడు మరణం తప్పదని నిర్ణయించుకుని భూలోక భోగములు, స్వర్గలోక సుఖాలు పనికిమాలినవని భావించాడు. రాజ్యాన్ని పరిత్యజించాడు. నిరాహార దీక్ష అవలంబించడానికి నిశ్చయించాడు. అంటే ఎటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవటం ప్రారంభించాడో చూడండి. నిజానికి ఈ పశ్చిమ దేశాలలో సంస్కృతి ఏంటంటే ఇంకొక వారం రోజుల్లో నేను చనిపోతున్నానంటే సకల భోగభాగ్యములను అనుభవించేయాలి, ప్రపంచంలో ఉన్న వస్తువులన్నింటినీ అనుభవించేయాలన్న ఒక తుచ్చమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటాం మనం కూడా. అంటే ఇంకా మనం పోతున్నామంటే అన్నీ మనకు కావాల్సినవన్నీ చేసేసేయండి, మనకి కానీ ఇక్కడ ఆయన అటువంటి పరిస్థితిని చేయలేదు. ఎటువంటి పరిస్థితిలో ప్రతి మనిషి ఉండాలి, తను మరణిస్తాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఎలా ఉండాలనేది ఇక్కడ పరీక్షణ్ మహారాజు చెప్పడం ప్రారంభించాడు. ఆయన చేయటం ప్రారంభించాడు. తనకున్న అన్ని భోగభాగ్యములను పరిత్యజించేశాడు. రాజ్య సుఖములను విడిచిపెట్టేశాడు. నిశ్చల హృదయంతో ఈశ్వరుని మీద అనురక్తితో నిరాహార దీక్ష అవలంబించడానికి నిశ్చయించుకున్నాడు. తులసీ దళములతో విలసిల్లే శ్రీమన్నారాయణ చరణ కమల పరాగములతో కలిసి మహోజ్వలంగా ప్రవహిస్తూ
లోకపాలులతో పాటు సకల లోకాల వారికి సౌభాగ్య సంపదను ప్రసాదిస్తూ కలుషములన్నింటినీ కడిగివేసే దివ్యమైన గంగానదీ తీరంలో ప్రాయోపవేశం చేసి ప్రాణములను విడవటానికి సంకల్పించుకున్నాడు. ఆయన ప్రాయోపవేశం చేయటానికి సంకల్పించుకున్నాడు. ఎక్కడ? పరమ పవిత్రమైన గంగానదీ తీరంలోకి, గంగానదీ తీరం వద్ద. ఆ రాజసోత్తముడు తన చిత్తాన్ని గోవింద పదాయత్తం చేసి సర్వసంగ పరిత్యాగి అయి ఎటువంటి మనోవైకల్యం లేకుండా మౌనంగా కూర్చున్నాడు. ఈ విధంగా పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు హరిచరణ సంస్మరణానంద కందళిత హృదయారవిందుడై విష్ణు పాదోద్భవి అయిన గంగానది ఒడ్డున ప్రాయోపనిష్ఠుడై ఉన్నాడన్న సంగతి విన్నవారే అఖిల భువన పవిత్రులై మహోదార చరిత్రులై తీర్థయాత్రా వాద్యంతో తీర్థాల తీర్థత్వాన్ని సార్థకం చేసే సర్వసమృద్ధులైనటువంటి అత్రి, విశ్వామిత్ర, మైత్రేయ, భృగు, వశిష్ఠ, పరాశర, చవ్యన, భారద్వాజ, పరశురామ, దేవల, పర్వత, నారద మొదలగు బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు, అరుణుడు మొదలైన కాండర్షులు, ఇంకా ఇతర వివిధ గోత్ర సంభవులైన మహర్షులు శిష్యులతోనూ ప్రశిష్యులతోనూ కలిసి అచ్చటికి విచ్చేశారు. నేను ఇందాక మీతో అన్నాను కదండి, అన్ని రాజర్షి, దేవర్షి, ఋషి గణములు అన్నీ పరీక్షిత్ మహారాజు వద్దకు వచ్చాయి. ఎందుకు? ఈయన ఇంకా ఈ శరీరమును పరిత్యజించబోతున్నారన్న విషయము తెలుసుకున్న ఈ ఋషి గణములు మొత్తము ఆ పరీక్షిత్ మహారాజుతో ఆ 7 రోజులు గడపాలన్న సదుద్దేశంతో. ఎందుకంటే ఆయన సాక్షాత్తు పరీక్షిత్ మహారాజు కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణ దర్శనాన్ని పొందినవాడు. శ్రీమన్నారాయణ దర్శనాన్ని చర్మచక్షువులతో చూసినవాడు. ఎలా? తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, అలా. అందుకోసం ఆయన ఈ భువనమును వదిలిపెట్టి, అంటే ఈ శరీరమును వదిలిపెట్టి ప్రాయోపవేశం చేసే ఉద్దేశంలో ఉన్నారని చెప్పి ఈ దేవర్షి గణములు మొత్తం ఎవరెవరు గొప్ప వారైన మహర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు అందరూ అక్కడికి వచ్చారన్నమాట. ఆ విధముగా వచ్చిన మునీంద్రులకు ఎదురు వచ్చి అర్ఘ్యపార్ఘ్యాదులని అర్చించి సాష్టాంగ నమస్కారములు చేసి సుఖాసీనులను కావించినాడు. వారందరినీ కూర్చోబెట్టాడు. ఇంతమంది తనని చూడటానికి వచ్చారు అంటే చూడండి ఎంత గొప్ప పుణ్యాత్ముడై ఉంటాడో. వీరి పేరు తలుచుకున్నంత మాత్రం చేత, వీరి చరిత్రలు స్మరించినంత మాత్రం చేత భగవంతుడికి ఎంత ప్రీతిని పొందుతామో, మనము భగవంతుడికి ఎంత ఇష్టమవుతామో. అటువంటి గొప్ప దేవర్షులు, ఒక నారదుడైతేనేమి, అత్రి ఎవరు? దత్తాత్రేయుని యొక్క తండ్రి విశ్వామిత్రుడు, దేవర్షి, అన్ని రకముల పదవుల నుంచి, అంటే ఋషి నుంచి, రాజర్షి నుంచి, దేవర్షి నుంచి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు, మైత్రేయ సంవాదం మనకు మరల వస్తుంది. మనకి 3వ స్కందంలో అద్భుతంగా చెప్తాడు మైత్రేయుడు ఈ సృష్టి ఎలా ఏర్పడ్డది, అసలు సృష్టి ప్రారంభంలో ఈశ్వరుడు ఎలా ఉన్నాడని మైత్రేయుడు చెప్తాడు. మైత్రేయుడు, భృగువు, వశిష్ఠుడు దేవర్షి కాదు, క్షమించాలి, బ్రహ్మర్షి. ఈ వశిష్ఠునితోనే విశ్వామిత్రుడి యొక్క ఈ సంవాదం జరుగుతుంది. పరాశర మహర్షి, చవ్యనుడు, భారద్వాజుడు, పరశురాముడు, ఇలా ఋషి, దేవర్షి, బ్రహ్మర్షి గణములు మొత్తము ఆయన దగ్గరికి రావటం. ఎంత పుణ్యం ఉంటే వారందరూ రాజును చూడటానికి వస్తారు. వాళ్ళకి ఎంత ఇష్టమైతే ఆ రాజు అంటే, ఆ రాజు ఎంత ధర్మాన్ని ఆచరించి ఉంటే వీళ్ళందరూ అక్కడికి రావటం జరుగుతుంది. చూడండి, వారందరికీ ఈయన ఎదురు వచ్చి అర్ఘ్యపార్ఘ్యాదులిచ్చి అర్చించి సాష్టాంగ నమస్కారాలు చేసి వారందరినీ కూర్చోబెట్టాడు. ఆ మహారాజు ఆనంద భాష్పాలు పొంగి పొరలుతుండగా ఆ మునిరాజుల ముందు ముకులిత కరకములుడే ఇలా విన్నవించుకున్నాడు. దయానిధులైన తపోనిధులారా, నేను సహనం కోల్పోయి కోపాన్ని ఆపుకోలేక చచ్చిన సర్పాన్ని తెచ్చి మునీంద్రుని మూపుపై వేసిన పాపాత్ముణ్ణి, ప్రమత్తుణ్ణి, క్రూరచిత్తుణ్ణి. మీరు పాపారణ్య పావకులు, ఉత్తములు, సంయమిత్తులు అయ్యలారా, నా పాపం పరిహారమయ్యే మార్గం సెలవివ్వడు. మహీసురుల చరణ రేణువుల మహీపతుల పాపాలను పారద్రులి పవిత్రుని చేస్తాయి. బ్రహ్మజ్ఞులారా, మీ పాద పరాగాలు నాపై ప్రసరింపగానే నా పాపం పటాపంచలైంది. నేను కృతార్థుణ్ణి అయ్యాను. ఇప్పుడు నేను ఏమి చేస్తే నాకు వేగంగా ముక్తి సంప్రాప్తిస్తుందో దయచేసి చెప్పండి. మిక్కిలి భయంకరమైన సంసార కోపంలో చిక్కుకొని విసిగి వేసారి దేహం విడిచి పెడదామన్న ఆలోచిస్తున్న నాకు తక్షకుని మహావిషము మోక్షహేతువైనది. అతిశయించిన అహంకారంతో కూడిన సంసార సాగరంలో మునిగి తేలుతున్న నాకు నా పాలిటి భగవంతుడు బ్రాహ్మణ శాపం అనే మిషతో విముక్తిని ప్రసాదించాడు.
తక్షకుని భయంకర విషాగ్ని జ్వాలలకు సంకోచం లేకుండా నా శరీరం సమర్పిస్తాను. సందేహం లేదు, ఈశ్వర సంకల్పము అనివార్యము. అయితే రాబోయే ప్రతి జన్మలోనూ, ఇక్కడ ఈ కోరికను చూడండి, రాబోయే ప్రతి జన్మలోనూ శ్రీకృష్ణ చింతయందు అనురక్తి, శ్రీకృష్ణ కథాశ్రవణమునందు ఆసక్తి, శ్రీకృష్ణ చరణకమలములందు భక్తి కలిగి ఉండేటట్లుగా మీరు నన్ను అనుగ్రహించండి. నాకు శ్రేయస్సును కాంక్షించండి. కమలాక్షని లీలను గానం చేయండి. హరిభక్తుల చరిత్రను వినిపించండి. 7 దినములలో నాకు కైవల్యమును ప్రసాదించండి అని చూడండి. పరి విధములుగా తనను రక్షించమని ఏ ఒక్క బ్రహ్మర్షిని కోరలేదు. నిజానికి బ్రహ్మర్షి తలుచుకుంటే ప్రాణమును మళ్ళీ తక్షకుడు దహింపజేసిన శరీరమును మరలా సృష్టించడం బ్రహ్మర్షికి అది సంకల్ప మాత్రంచే చేయగలరు. వాడు అంత గొప్పటి శక్తివంతులు నారదాది బ్రహ్మర్షులు. వారి సంకల్పం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవర్షిగా దేవర్షిత్వాన్ని పొందిన విశ్వామిత్రుడు త్రిశంకుకి బొందితో, అంటే తన ప్రాణము ఉండగానే స్వర్గమును ఇవ్వాలన్న కాంక్షతో ఉన్న త్రిశంకుకి స్వర్గలోక ప్రవేశానికి పంపించడానికి ప్రయత్నిస్తాడు తన యొక్క తపశ్శక్తిని ఉపయోగించి. దానికి ఒప్పుకోని ఇంద్రుడికి కోపానికి ప్రతిగా తను మరొక స్వర్గాన్ని సృష్టిస్తాడు. అంటే స్వర్గమునే సృష్టించగలిగిన దేవర్షికి, నేను బ్రహ్మర్షి గురించి కూడా చెప్పట్లేదు, దేవర్షికి ఇంకా ఒక మనుష్యుడి యొక్క శరీరమును సృష్టించడం ఒక పెద్ద విచిత్రమైన విషయం అని అయితే నేను మీరు ఒక్కసారి దాన్ని ఆ రకంగా ఆలోచించండి. ఒక స్వర్గముని ప్రతి సృష్టిని, అంటే బ్రహ్మ సృష్టికే ప్రతి సృష్టికి చేయించగల శక్తి ఉన్న దేవర్షికి ఇంకా బ్రహ్మర్షిత్వం ఇంకా గొప్పది. దేవర్షిత్వం కంటే బ్రహ్మర్షిత్వం ఇంకా, అంటే సాక్షాత్తు బ్రహ్మమై నిలబడి ఉంటాడు. అంటే బ్రహ్మములోంచే ఈ బ్రహ్మాండములు మొత్తము ఉద్భవిస్తాయి, బ్రహ్మాండములు మొత్తం విలీనమవుతాయి. అటువంటి బ్రహ్మర్షి ఎలా ఉంటాడు? ఆ బ్రహ్మమును తగులుకుని ఉంటాడు. అంటే బ్రహ్మము ఎంతటి శక్తివంతమో బ్రహ్మర్షి కూడా అంతటి శక్తివంతుడై ఉంటాడు. అంటే కానీ ఇంకా బ్రహ్మర్షిత్వానికి కూడా వెళ్ళలేదు. దేవర్షిగా ఉండగానే విశ్వామిత్రుడు ఇంతటి అపురూపమైన కార్యములు చేయగలిగినప్పుడు అక్కడ బ్రహ్మర్షులే ఉన్నారు ఆయన ముందు. ఈ దేహమును మళ్ళీ నన్ను సృష్టించండి, నన్ను మళ్ళీ రాజుని చేయండి, ఇదంతా పెద్ద విషయమేమీ కాదు. వాళ్ళు తలుచుకుంటే, ఆయన కోరుకుంటే తప్పకుండా వాళ్ళు చేయగలరు. కానీ ఆయన ఆ కోరిక కోరలేదు. ఇది నాకు ఒక రకంగా బ్రాహ్మణ మునిశాపం అనే ఒక వరముగా, అంటే మునిశాపము కూడా నాకు వరముగా ఆ భగవానుడు నాకు కటాక్షించాడు. ఈ దేహమును వదిలి ఈశ్వరులోకి లీనమవ్వటం కోసము. మనము గత ప్రవచనములలో చదువుకున్నాము. నారదుడు పూర్వజన్మలో కూడా నారాయణుడు తనకు వరం ఇచ్చిన వెంటనే తన దేహమును పరిత్యజించలేదు. కాలములో దేహము వెళ్ళిపోయేంత వరకు వేచి చూశాడు. ఆ రోజు రాగానే కాలంలో దేహం పడిపోయింది. నారదుడు నారాయణులో లీలమయ్యాడు. అలాగే దేహానికి ఆ సమయం ఆసన్నమయ్యబట్టే భగవంతుడు తన యొక్క లీల ద్వారా బ్రాహ్మణ ముని శాపం అనేది నాకు అనుగ్రహించాడు. అందుకోసం దాన్ని శాపానుగ్రహము అంటాం. ఎప్పుడు శాపం ఇచ్చాడు కాదు, శాపానుగ్రహం అంటే శాపం రూపంలో ఈశ్వరుడు అనుగ్రహించాడు ఈ పరీక్ష మహారాజుని. లేకపోతే మృత్యు ఏ రకంగా రావాలని రాసి ఉంటుంది అంతటి గొప్ప వ్యక్తికి. అందుకోసమే ఈ రూపకంగా, అలాగే వింటున్న మనలాంటి వారందరికీ కూడా ఒక రకమైన ఉదాహరణను అక్కడ భగవంతుడు చెప్తున్నాడు. నాయనలారా, గొప్ప సాధనా సంపత్తి కలిగిన వారు కూడా కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములనే అరిషడ్వర్గములకు లోనవుతారు. అలా లోనయ్యే ప్రమాదం ఉంది కనుక మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఎప్పటికప్పుడు ఉండండి అని శ్రీమన్నారాయణుడు పరీక్ష మహారాజు కథ ద్వారా మనందరికీ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఆయన తన ప్రాణమును నిలబెట్టమని ఏ బ్రహ్మర్షిని దేవర్షిని అడగలేదు. ఆయన అడిగిన ఒకే ఒక్కటి ఏంటి అంటే, నాకు ప్రతి జన్మలోనూ ఇంకా వచ్చే జన్మలు ఏమైనా దైవవశాత్తు నాకు ఏదైనా జన్మ ఏర్పడితే ఆ జన్మలలో కూడా శ్రీకృష్ణ చింతయందు అనురక్తి, శ్రీకృష్ణ కథాశ్రవణమందు ఆసక్తి, శ్రీకృష్ణ చరణ కమలాలయందు భక్తి కలిగేటట్లుగా నన్ను అనుగ్రహించండి అని మాత్రమే ఆయన కోరాడు. ఆ రీతిగా హరి కథలను మీరు గానం చేయండి. వాటిని వినటం ద్వారా నాకు కొంత పుణ్యం సంప్రాప్తిస్తుంది. దాని ద్వారా నాకు ఈ 7 దినములలో కైవల్య ప్రాప్తి కలుగుతుంది. అంటే మృత సమయంలో కూడా నారాయణుడిని తలుచుకోవటం వలన తనకి మృత్యు అనే భయం లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనకి తర్వాత మనకి కపిల గీత వచ్చినప్పుడు ఇవన్నీ మృత సమయం అంటే పుట్టే సమయంలో మనం ఎటువంటి
ఎంతటి కష్టాన్ని ఒక ప్రతి వ్యక్తి ఎంతటి కష్టాన్ని భరిస్తాడు అవన్నీ మనం విపులంగా మనం తెలుసుకుందాము. అలాగే అజామీళోపాఖ్యానంలో మనిషి చనిపోయేటప్పుడు ఎంతటి బాధని పడతాడో, తనకి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో అజామీళోపాఖ్యానంలో మనకి భాగవతంలో వస్తుంది. అటువంటి బాధ భయములు లేకుండా నిరంతరము శ్రీమన్నారాయణ స్మరణ మనస్సులో జరుగుతున్నప్పుడు ఎటువంటి బాధ లేకుండా సౌండ్ ఫెయిల్యూర్ అయింది మా బాబు. ఏమైందండి? సౌండ్ రావడంలా. చాలా గట్టిగానే చెప్తున్నానండి నేను. సౌండ్ వినపడ్డం. మీకేనా నెట్ ప్రాబ్లం ఏమో అండి, మాకు వినపడుతుంది. వినపడుతుందా అండి మీకు? మాకు వినపడుతుంది. మీకు మళ్ళీ ఒకసారి ఆఫ్ అయ్యింది. పాస్ పెట్టమంటారా అండి? నేను మీకు వినపడుతుందా అండి? వినపడుతుందండి. శ్రీమన్నారాయణ. అయితే మీరు ఆ రకంగా కమలాక్షిని లీలను గానం చేయండి, హరిభక్తుల చరిత్రలు నాకు వినిపించండి, 7 దినములలో నాకు కైవల్యమును ప్రసాదించండి అని పరిపరి విధములుగా ఈ పరీక్షిన్ మహారాజు అక్కడికి విచ్చేసినటువంటి సమస్త ఋషిగణమును కోరుకోవటం జరిగింది. అలాగే అమ్మ గంగమ్మ, అక్కడ తన ఎదురుగా ఉన్నది గంగమ్మ తల్లి, సాక్షాత్తు విష్ణు పాదోద్భవి అని పేరు. ఎటువంటి పాపములనైనా అది ఆ గంగావతరణం కూడా మనకి రామాయణంలో వస్తుంది. రామాయణంలో వచ్చినప్పుడు గంగావతరణం గురించి ఎంతటి అద్భుతమైన వర్ణన ఉంటూ వాల్మీకి మహర్షి రాస్తారంటే, అది విష్ణు పాదోద్భవి అయి స్వర్గలోకంలో తిరుగుతూ ఉంటే దానిని భగీరథుడు పిలవటానికి ఎంతో కష్టపడతాడు. మొదట బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు, తర్వాత మళ్ళీ బ్రహ్మ నేను గంగని తెప్పిస్తాను కానీ భూమి దాన్ని భరించలేదంటే మరల శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు గంగను భరిస్తాను, గంగని రమ్మని చెప్పు అని చెప్పి భగీరథుడు అంటే, భగీరథుడు గంగను ప్రార్థిస్తే గంగ అతిశయానికి వెళ్ళి ఇక్కడ ఉన్నది పరమేశ్వరుడు అని గాంచక, ఇక్కడ ఉన్న ఈ ముని యోగి నా తాటికి ఏం తట్టుకుంటాడు, తనని కూడా నాతో పాటు కొట్టుకుని తీసుకుని వెళ్ళిపోతానని తన రావలసిన వేగం కంటే అత్యధిక వేగంతో రావటానికి ప్రయత్నిస్తుంది గంగ. ఆ విషయాన్ని తెలుసుకున్న పరమేశ్వరుడు తన జటాజూటంలో గంగని బంధిస్తాడు. మరలా కొన్ని వందల వేల సంవత్సరాలు భగీరథుడు మరలా శివుడి గురించి తపస్సు చేస్తాడు, ఆ గంగని విడిచిపెట్టయ్యా, నా పితృదేవులకి తర్పణం విడిచిపెట్టాలి అని చెప్పి. ఆ పరిస్థితిలో మళ్ళీ ఆ గంగను వదులుతాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఋష్యాశ్రమాన్ని కొట్టుకుని తీసుకెళ్ళిపోతుంటే కోపానికి గురి అయిన ఋషి ఆ గంగని మరలా ఆ ఋషిని ప్రార్థిస్తే చెవుల ద్వారా వదులుతాడు. ఇలా ఎంతో భగీరథుడు కేవలం ఒక పితృకార్యం చేయాలని భగీరథుడు ఎంత కష్టపడతాడు. మనం చూడండి, పితృకార్యాలు ఒక భగీరథుడి యొక్క చరిత్ర చదివితే పితృకార్యం యొక్క ప్రాముఖ్యత, ఎందుకోసం ఒక వ్యక్తి తన పితృకార్యానికి ఎందుకు అంత విలువనిస్తాడు. కొన్ని వందల వేల సంవత్సరాలు ఎందరో దేవతల గురించి తపస్సులు చేస్తాడు, బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు, శివుడి గురించి 2 సార్లు తపస్సు చేస్తాడు, ఎన్నో కష్టాల కోరుస్తాడు. అలా ఓర్చి ఆ గంగానదిని తీసుకువచ్చి పితృదేవతలు భస్మరాశులై పడి ఉన్న ఆ భస్మరాశుల మించి గంగని పంపించిన తర్వాత వారందరూ శాంతిని పొంది పుణ్యలోకాలకు చేరుకుంటారు. మనుషులుగా పుట్టిన మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితులలోనూ పితృదేవతలకు సంబంధించిన తర్పణాలు వదిలిపెట్టడంలోనూ వాటిలోనూ ఎటువంటి నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకంటే మనకి బిడ్డలుగా పుట్టేది వాళ్ళ అనుగ్రహమే. ఇప్పుడు మీరు ఎవరినైనా కనుక్కోండి, ధర్మశాస్త్రాలు ఎన్నైనా తిరిగేయండి, మనకి పుత్ర సంతానము పౌత్రిక సంతానము ఉండాలంటే మాత్రం దానికి పితృదేవత అనుగ్రహమే చాలా కారణం. పితృదేవతల యొక్క అనుగ్రహం కనుక లేకపోతే మనకి పుత్ర సంతానము పౌత్ర సంతానం అనేది ఉండటం అసలు ఉండదు. నిజానికి ఉండినా వారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆరోగ్యవంతమైన సంతానం, కరకాలం నివసించే సంతానము, అలాగే బుద్ధితోనూ అన్ని రకాలుగా ఉండే కేవలం పితృదేవత అనుగ్రహంతోనే అది సంప్రాప్తమై ఉంటుంది. వారందరూ మరలా ఎవడి కడుపున పుట్టారా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా చూడాలి అంటే మనం కూడా వారి పట్ల అంతటి అభిమానాన్ని కలిగి ఉండాలి మన మనస్సుల్లో. అలా ఉన్నప్పుడే వారు సంతుష్టులే మరలా మనకి సంతానముగా పుట్టి ఈ వంశాభివృద్ధిని నెరవేర్పుతూ ఉంటారు. అదే మనకి ఆ కథలో మనకు వస్తుంది. క్షమించాలి, మళ్ళీ నేను కథాభాగం నుంచి గంగమ్మ తల్లి గుర్తు రాగానే అటువైపు వెళ్ళాను.
ఇక్కడికి వస్తే అమ్మా గంగమ్మ నీ తరంగాలు ఎంత రమణీయంగా ఉన్నాయమ్మా, నిన్ను దర్శించిన వారిని మోక్షానికి పంపిస్తానని విన్నాను, కదిలి లేచి రావమ్మా, కనికరించి దర్శనమియ్యమ్మా అని గంగమ్మ తల్లిని ఉద్దేశించి ఇక్కడ బాధపడతాడనమాట పరీక్షిత్ మహారాజు. రాబోయే జన్మాలకు భగవద్భక్తి సౌభాగ్యం తనకు సంప్రాప్తించాలని ప్రార్థించాడు. తనయుడైన జనమేజయుడిని రప్పించి రాజ్యభార్యం అప్పగించాడు. గంగా తరంగిణి దక్షిణ తీరంలో తూర్పు కొనలు ఉండేటట్లుగా పరిచిన దర్భాసనం మీద ఉత్తరాభిముఖుడై కూర్చొని తన చిత్తాన్ని సంసార బంధంలో నుంచి నివృత్తం చేసి పరమేశ్వరాయాప్తం కావించాడు. ఈ విధముగా భాగవతోత్తముడైన పాండవ పౌత్రుడు ప్రాయోపవిష్టుడై ఉన్న శుభ సమయంలో సురలు ఆకాశం నుంచి విరుల వానలు కురిపించారు. పరీక్షిత్తు గుణగణాలను గానం చేస్తూ నగారాలు మ్రోగించాడు. అక్కడ చూడండి ఎంతటి గొప్ప సౌశీల్యంతో ఉన్న పరీక్షిత్ మహారాజు ఇంకా పూర్తిగా తన విరక్తుడై రాజ్యభారాన్ని మొత్తాన్ని తన పుత్రుడైన జనమేజయుడిని పిలిపించి తనను అభిషిక్తుడిని చేసి రాజ్యభారాన్ని జనమేజయుడికి అప్పగించేయటం జరిగింది. జనమేజయుడు, నాయన ఇంకా నేను ఈ ధరిత్రిని వదిలి ఈ దేహం నుంచి వదిలి వెళ్ళిపోతున్నాను, ఇక నుంచి ఈ ప్రజలని కన్న బిడ్డలుగా పరిపాలించు, ధర్మంతో పరిపాలించు, అంత కొడుకుకు చెప్పవలసిన అన్ని రాజధర్మాలన్నీ ప్రబోధించి తనని పట్టాభిషక్తుని చేసి పూర్తి వైరాగ్యంతో గంగా తీరంలో దర్భాసనం మీద ఉత్తరాభిముఖుడై తన చిత్తం మొత్తాన్ని పరమేశ్వరాయాప్తం గావించాడు. ఇటువంటి ఎప్పుడైనా శరీరంతో చేసే పని వేరు, మనస్సుతో చేసే పని వేరు. మనస్సుతో చేసే పని ఈశ్వరుని చేరుకుంటుంది. భౌతిక ప్రపంచంలో భౌతికమైన పనులే కనిపిస్తాయి. పరమేశ్వరుడికి సంబంధించిన ఏ పని అయినా మనస్సు మాత్రమే ప్రధానము. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మనం ఎన్ని కర్మలైనా చేయొచ్చు, ఎన్ని పూజలైనా చేయొచ్చు, మనస్సులో ఈశ్వరుని నిలవనంత మాత్రం క్షమించబడదును గాక ఆ పూజ యొక్క ప్రతిఫలం పెద్దగా ఉండదనే చెప్పాలి. మనస్సుని ఇప్పుడు చూడండి, కన్నప్పకి ఏమీ తెలియదు, ఏ శాస్త్రాలని ఏ యోగాలని ఎటువంటి దాన్ని అభ్యసించలేదు. కానీ కన్నప్ప మనసులో ఈశ్వరుడు ఉన్నాడు. అందుకోసం తెచ్చిన మాంసాన్ని ఈశ్వరుడు స్వీకరించాడు. నోటితో తెచ్చిన ఎంగిలి నీటిని అభిషేక జలంగా స్వామి స్వీకరించాడు. కన్నప్పని అనుగ్రహించాడు. ముదుసలి అయిన శబరి తన ఎంగిలి పళ్ళని శ్రీరాముడు స్వీకరించాడు. ఎందుకంటే ఈశ్వరుడు ఎప్పుడూ మనస్సును చూస్తాడు, మనస్సులో ఉన్నాడు. నీవార సుఖవత్తన్ని పీతాభా స్వరూపమాన్ అంటాం మనం నారాయణ సూక్తంలో. ఈశ్వరుడు ఈ మనస్సులో కూర్చొని అన్ని మనకి భాగవతంలో కూడా ఈశ్వరుడు ఎలా ఆత్మలో ఉంటాడో కూడా మనకి రాస్తాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు మనలో ఉన్నవాడు ఎప్పుడు మనకి మంచి ఏంటో చెప్తూ ఉంటాడు. మనమే వాడిని ఏం కాదులే, ఇదేం పర్లేదు, ఈ పరిస్థితికి ఇది చేయొచ్చు అని చెప్పి మనమే వాడిని సర్ది చెప్తూ ఉంటాం. ఆ లోపల ఉండి మనకి మంచి చెప్పడానికి ప్రయత్నించేవాడు ఈశ్వరుడి యొక్క ఈశ్వరాంశ. ఆ ఈశ్వరుడే ఎప్పుడు మనసుతో మనం చేసే పని వీడు మనస్ఫూర్తిగా చేస్తున్నాడా, వీడి ఆలోచనలు ఎటు ఉన్నాయి అని చూసి మీరు చేసిన కర్మకి ఫలాన్ని ప్రతిఫలాన్ని అందిస్తూ ఉంటాడు. ఇక్కడ మనస్ఫూర్తిగా పరీక్షిత్తు కూర్చున్నాడు, అక్కడ మనసుతో కూర్చున్నాడు. అందువలన అక్కడి నుంచి సురలు కూడా ఇటువంటి శౌచము పవిత్రత కలిగిన, అంటే మనసులో ఇంత పవిత్రమైన భావములు కలిగిన పరీక్షిత్ మహారాజును గుర్తించి వారందరూ ఆకాశం నుంచి విరుల వానలు కురిపించారు. పరీక్షిత్ యొక్క గుణగణాలను గానం చేస్తూ నగారాలు మ్రోగించారు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ కూర్చున్న ఋషులందరూ ఇలా చెప్పారనమాట. రాజేంద్ర, నీ చరిత్రము చాలా చిత్రము, స్తుతి పాత్రం. మీ పితామహులు మహాతపస్సంపన్నులు. వారు వాసుదేవుని సన్నిధిని వాంఛించి నానా రాజకిరీట చిత్రరత్న ప్రభారాజితో విరాజిల్లే రాజపీఠాన్ని విసర్జించారు. వారే ఉన్నతులు అనుకుంటే నారాయణ నామ పారాయణుడవైన నీవు వారికంటే మహోన్నతుడు. ఎటువంటి శబ్దాన్ని ఉపయోగించారో చూడండి. నీ పితామహులు అంటే ధర్మరాజాదులు మహాతపస్సంపన్నులు. వాసుదేవుని సన్నిధిని వాంఛించి వారందరూ ఎప్పుడైతే ఈశ్వరుడు ఈ శరీరమును వదిలిపెట్టి వెళ్ళాడన్న విషయం వార్త వారి చెవినికి చేరిందో మరుక్షణమే వారు ఈ రాజ్యభోగములన్నింటిని విసర్జించి వారి నారాయణ పాదముల మీద ఉన్న అభిమానంతో వారు ఈ రాజ్యభారములన్నింటిని వదిలిపెట్టేసేసి నారాయణ చిత్తులై వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ దేహాన్ని వదిలిపెట్టారు. కానీ నువ్వు వారికంటే గొప్పవాడివి, అంటే నీకు మృత్యువు రాబోతుందన్న విషయము తెలుసుకుని ఈ రోజులలోనే నువ్వు ఈశ్వరుని చేరుకోవటానికి సంకల్పించి
అన్నిటినీ వదిలివేసిన నువ్వు వారికంటే మహోన్నతుడు. ఎందుకు నువ్వు నిరంతర నారాయణ నామ పారాయణం చేస్తున్నావు? ఓ వసుమతి వల్లభ, నీవు ఈ మనుష్య దేహాన్ని వదిలి శోకరహితమై, వ్యసనరహితమై, రజోరహితమై వర్తించే పుణ్యలోకాన్ని చేరేంతటి వరకు మేమిక్కడే ఉంటాము. ఎక్కడికి పోకుండా నీ మాటలే వింటూ నీ దివ్య ప్రభావం తిలకిస్తూ ఇక్కడే కూర్చుంటాము. అటువంటి దేవర్షుల బ్రహ్మర్షుల గణములు మొత్తము ఎవరిని గురించి చూస్తున్నారట? నేను నీతో పాటే ఉంటాము. నువ్వు ఈ దేహమును విడిచిపెట్టే క్షణము వరకు మేమందరము నీ దగ్గరే ఉంటాము. నీ లీలలనే చూస్తుంటాము. నువ్వు చెప్పే మాటలు వింటుంటాము. ఎవరి మాటలు వినటానికి ఎవరు వచ్చారు? రాజర్షి అయిన ఈ పరీక్ష నరేంద్రుడు మాటలు వినటం కోసం ఈ దేవర్షి బ్రహ్మర్షి గణములు మొత్తం వచ్చాయి. అంటే వీరికంటే ఆయన యోగంలో ఈయనకంటే మహాతపస్సంపన్నులు కూడా ఆయన మాటలు వినటం కోసం వచ్చాయన్నమాట. ఇలా నిరాపేక్షంగా నిష్పక్షపాతంగా మహర్షులు పలికిన మధుర గంభీర భాషణములు విని ముల్లోకములకు అవతల ఉన్న సత్యలోకంలో మూర్తి మంతాల వెలిగే వేదాల్లాగా విరాజిల్లే మహర్షులు మహారాజుకి నమస్కరించాడు. విష్ణు లీలలు వినాలనే కుతూహలంతో ఇలా అన్నాడు: తండ్రులారా, వేద వాక్యలు బాగా పరిశీలించి సెలవివ్వండి. ఈ సప్తదినాలలో సంసార బంధములు తెంచుకొని అపవర్గాన్ని అందుకునే మార్గము కృపతో ఉపదేశించండి. మీరు ఆనంద స్వరూపులు, బ్రహ్మజ్ఞాన పారీణులు, విఘ్నులు, ఆత్మతత్వజ్ఞులు, దయార్ద్ర హృదయులు, సకలము తెలిసిన వారు. జగత్తులో సమస్త విషయాలు మీరు మీ మనోనేత్రంతో సుస్పష్టంగా చూడగలుగుతారు. 7 నాళ్లలో మోక్షం ప్రాప్తించే విధానాన్ని విచారించండి అని పలుకుతున్న ఉత్తరానందుని ప్రశ్నలకు సరియైన ప్రత్యుత్తరం కోసం సంయమీంద్రులందరూ సమాలోచనలు జరుపుతున్నారు. ఆయన ఒకటే కోరిక, వీరి ఇన్ని మాటలన్నా కూడా ఆయన దృఢచిత్తముతో వారందరికీ ఒకటే కోరికని కోరటం జరిగింది. అయ్యలారా, మీకు తెలియని వేదములు లేవు, వేదాంగములు లేవు, పురాణములు లేవు, భాష్యములు లేవు, హరిభక్తుల గురించి తెలియని చరిత్రలు లేవు. మీరందరూ దయచేసి ఈ 7 రోజులలో నేను ముక్తికి ఏ విధంగా దగ్గరవుతానో దయచేసి నాకు సెలవివ్వండు అని మరల ప్రార్థించిన ఆ పరీక్షణ్ మహారాజు కోరిక మేరకు ఈ మునులందరూ వారిలో వారు తర్కించుకుంటున్నారు. ఏ రకముగా ఈ రాజును గట్టెంకించగలుగుతాము? ఆయన ప్రాణములను బతికించు అంటే అది చాలా సులభమైన విషయం. కానీ ఏ మునీంద్రులైతే కలలో కూడా ఎల్లప్పుడూ వారు కూడా కోరుకునే విష్ణు పదము, విష్ణు చరణములను చేరుకునే పదము ఏదైతే ఉంటుందో ఆ పదాన్ని 7 రోజుల్లో కటాక్షించమని అడుగుతున్నాడు ఈయన. అంటే ఒక రకంగా వారు జీవితకాల పర్యంతము ఏ తపస్సులను చేసి, ఏ యోగములను చేసి నిరంతరము హరిచరణములు పట్టుకుని ఉంటారో ఆ హరిచరణములను 7 రోజుల్లో ఎడా పట్టుకోవాలా అన్న ప్రశ్నని ఇక్కడ అడగటం జరిగింది పరీక్ష నరేంద్రుడు. అందువలన వారు ఆలోచించడం ప్రారంభించాడు. అంటే దేహమును నిలబెట్టుకోవటం అనేది ఎంత చిన్న కోరికో మీరు ఒక్కసారి ఈ కథాంతంలో మీరు చూడవచ్చు. ఆ సమయంలో ఆ దైవయోగం వల్ల ప్రతిక్షణము పరబ్రహ్మ స్వరూపాన్ని సందర్శిస్తూ పరవశించిన హృదయంతో బయట ప్రపంచాన్ని మరచినవాడు, కమలం మీద గండు తుమ్మెదల్లాగా ముద్దులు మూటగట్టే ముఖంపైన ముంగురులు ముసురుతున్నవాడు, గీత గీసి మాయను తిరస్కరించినట్లు వస్త్రాన్ని విసర్జించినవాడు, సర్వసంగ పరిత్యాగి అయిన మహాయోగి ఇతడని చాటుచున్నట్లు పరిహాసవచన పరిచారకులైన బాలకులు వెంటనండి వస్తున్నవాడు, అద్భుతమైన చేతులు, భుజములు, వక్షస్థలము, కంఠము, ముఖము, లలాటము, కన్నులు, శిరస్సు కలిగిన ఒక అవధూత మూర్తి అనుకోకుండా అక్కడికి విచ్చేశాడు. ఎటువంటి అద్భుతమైన వర్ణన ఇక్కడ వ్యాస మహర్షి పోతనామాచ్యులు మనకు అనుగ్రహించడం జరిగిందే చూడండి. ఆ క్షణంలో అందరూ అలా తర్కించుకుంటున్న సమయంలో ఎవరు వచ్చారట? ఆ దైవయోగం వల్ల భగవంతుడే అనుగ్రహించినట్లు ప్రతిక్షణము పరబ్రహ్మ స్వరూపాన్ని సందర్శిస్తూ పరవశించిన హృదయంతో బయట ప్రపంచాన్ని మరిచినటువంటి ఒక వ్యక్తి, నిరంతరము ఎవరైతే పరమేశ్వరుణ్ణి ఈ ప్రపంచంలో చూస్తూ తనను తాను మరిచిపోయి బాహ్య ప్రపంచమును మరిచిపోయి
చివరికి ఈ మాయని కూడా లెక్క చేయకుండా వస్త్రమును విసర్జించి, అంటే దిగంబర స్వరూపముతో ఉన్నాడు ఆయన. ఆయనకి వస్త్రము కూడా కట్టుకోవాలి, ఇది అంటే వస్త్రం కట్టుకోవాలన్న స్మృతి లేదు. ఎందుకంటే ఈ స్మృతి ఎలా కలుగుతుంది? మనము మాయలో ఉన్నాము అంటే మనము ఈ భౌతిక ప్రపంచముతో తగులుకొని ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అంటే ఈ మాయలో ఉంటాం కనుక మనము ఖచ్చితంగా వస్త్రధారణ ఇవన్నీ మనం మనకి ఈ అరిషడ్ వర్గాలకు మనం లోనై ఉంటాము కనుక మనము ఈ వస్త్రధారణలు, తర్వాత మనకి శరీరాలంకరణలు ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. కానీ వీటన్నిటికీ అతీతమైన వాడుగా నిలబడి ఉన్నాడు అక్కడ. అటువంటి వ్యక్తి వచ్చాడు. ఆయన సహజ పరమయోగి అని తెలిసేటట్టుగా ఆయన వస్తున్నప్పుడే ఆ తేజస్సు ఆయన వెంటనే పరివ్రాజకులు ఎంతోమంది ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. కానీ ఆయనకి వీరందరి గురించి ఎటువంటి ఇది లేదు. ఆ పరివ్రాజకులు వారిని అనుసరిస్తూ వస్తున్నారు. అటువంటి అవధూత అయిన ఒక వ్యక్తి అక్కడికి రావటం తారసిల్లింది. ఈయలేదని ఎవరిని కోపంతో ఎగ్గులు పలకడు, కావాలని ఏ కోరికలు కోరడు, ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోడు, వ్యర్థమైన ప్రపంచ విషయముల మీదకి మనస్సును పోనీయవాడు, దైవవశము వలన తనకు ప్రాప్తించిన దానితో సంతృప్తి చెంది ఏమీ ఎరుగని అమాయకునిలా కనపడతాడు. ఆ మహాత్ముని 16 ఏళ్ల యవ్వనం చూస్తే, ఆ సుందర గమనం గమనిస్తే, ఆ గుణ విశేషములు ఆలోకిస్తే ముక్తికాంత సైతం ముచ్చటపడి మోహిస్తుందంటే ఇక ఇతర కాంతల గురించి వేరే చెప్పేదేమున్నది? చూడండి, ఆ వచ్చిన వ్యక్తి ఎంత అందంగా ఉన్నాడో, ఎంత బాహ్య సౌందర్యమునకు అతను పెట్టింది పేరు. అతని యొక్క దేహ కాంతి నలుదిశలా వ్యాపిస్తుంది. కానీ ఆయన యొక్క మన ప్రవృత్తి ఎలా ఉంది? ఎవరి గురించి కోపం చెందడు, ఎవరిని ఏ కోరికలు కావాలని కోరడు, ఎవరితోనూ సంబంధములు పెట్టుకోడు, వ్యర్థమైన ప్రపంచ విషయముల మీదకి మనస్సును పోనివ్వడు, దైవ వశం వల్ల ప్రాప్తించిన దానితో సంతృప్తి చెంది ఏమీ ఎరుగని అమాయకునిలా కనపడతాడు. ఆ వచ్చిన అవధూతలా కనిపించిన వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడంటే ప్రపంచ విషయముల మీద ఎటువంటి అనురక్తి లేదు, కేవలము నిరంతరము ఈశ్వరుని యందు మమైకమే. ఒక వెర్రివాడు ఎలా ఉంటాడు అంటే మీరు మాట్లాడిన దానికి ఎటువంటి సమాధానము ఇవ్వడు, మీరు తిట్టినా పలకడు, మీరు ఏం చేసినా ఎటువంటి ప్రతిస్పందనను చూపించడు తన ముఖమునందు కానీ తన మాటల యందు కానీ. అటువంటి గొప్ప తేజస్సుతో అమాయకుడులా కనిపిస్తాడు. కానీ దివ్యమైన తేజస్సును కలిగిన శరీరమును కలిగి ఉన్నాడు. ఆయన మనసులో నిరంతరము ఈశ్వరమును గురించే ధ్యానం చేస్తూ ఉన్నాడు. వెర్రి లోకాన్ని విసర్జించి విజ్ఞానమూర్తితో బ్రహ్మజ్ఞాన పరిస్ఫూర్తితో పర్యటిస్తున్న మహానుభావుడైన శ్రీ శుకుణ్ణి వెర్రివాడని భావించి ఏదో వెర్రెత్తినట్లు బాలకులు ఆయన వెంటబడి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ ఆయన బ్రహ్మజ్ఞాన స్ఫూర్తితో విజ్ఞానమూర్తి, ఆయన నిరంతరము ఏంటో. ఇప్పుడు ఒక వెర్రివాడు కనుక ఎలా ఆకాశంలో చూస్తూ అన్నిటినీ దీర్ఘంగా పరీక్షిస్తూ ఎలా ఉంటాడో, ఏమీ మాట్లాడకుండా తల తిప్పుతూ ఎలా ఉంటారో, సుఖమహర్షి కూడా అలాగే ఉంటారు. కాకపోతే ఆయన ఎందుకు అలా ఉంటారు అంటే ఆయనకి చెట్టులోను, పుట్టలోను, ఆకులోను, మనిషిలోను, మృగములోను, ఈ జడమైన వస్తువుల్లోనూ, అజడమైన వస్తువులలోను, నీళ్లలోను, వాయువులోను, ఈ అనంత విశ్వంలో ప్రతి అణువులోనూ నారాయణుడు కనిపిస్తూనే ఉంటాడు. అంతటి గొప్ప తేజో సంపన్నుడు అనమాట. అందువల్ల ఇప్పుడు మనం ఒక మ్యూజియంలోకి వెళ్తున్నాం అనుకోండి, ఒక మ్యూజియంలోకి వెళ్ళిన మనిషి ఎలా ఉంటాడు? ప్రతి వస్తువును దీర్ఘంగా చూస్తూ ఇలా వెళ్తుంటారు. ఎందుకు వెళ్తుంటారు? ఆయనకి అంటే మనందరికీ ఏంటి, ఆ మ్యూజియంలో ఉన్న వస్తువును చూస్తున్నప్పుడు ఏదో ఒక కొత్త విషయం లాగా కనిపిస్తుంది. మనం అదే విధంగా తదేక దృష్టితో చూస్తూ ఉంటాం. మనమైతే మ్యూజియంలో వెళ్ళినప్పుడు కొత్త వస్తువులను ఎలా చూస్తూ వెళ్తుంటామో, శ్రీశుకుడు కూడా ఈ అణువులోనూ ఉన్న నారాయణ్ణి పరీక్షగా చూస్తూ చూస్తూ మౌనంగా వెళ్ళిపోతూ ఉంటారు ఆయన. అందువల్ల ఆయన్ని వెర్రివాడని తలుస్తారు కనిపించిన వాళ్ళందరూ. అంటే చూడటానికి అలా కనిపిస్తాడు, కానీ ఆయన సాక్షాత్తు అవధూత అంటే అవధులు లేనివాడు. ఎటువంటి అవధులు? ఈ ప్రాపంచిక భౌతికమైన అవధులు ఎటువంటి లేనివాడు కనుకనే ఆయన అవధూత. ఆయన అన్నిటినీ అధిగమించి సాక్షాత్తు ఈశ్వరుడే నిలిచి ఉంటాడు. ఈశ్వరుడు ఒక శరీరమును, ఈశ్వర శక్తి శరీరమును ధారించి ఎలా ఒక భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో, ఈ అవధూత కూడా ఈశ్వర శక్తి అనమాట. అంటే ఈశ్వరుడే శరీరమును ధరించి నిలబడి ఉంటాడనమాట అక్కడ. ఎందుకు? జ్ఞానమును ఇవ్వటం కోసము. దుష్ట సంహారణార్థము వచ్చే శరీరము, ఈశ్వర శరీరం వేరు, జ్ఞానమును పంచటం కోసం వచ్చే ఈశ్వర శరీరం వేరు. ఈ ఈశ్వర శరీరములు ఎలా వస్తాయి? గురువులుగా వస్తాయి, అవధూతలుగా వస్తాయి. వచ్చి
పడిపోతున్న ధర్మమును లేపి నిలబెట్టి ఇది ధర్మము, అధర్మము అది, దాని జోలికి వెళ్ళొద్దు అని మన మనస్సును సంస్కరించే విధంగా ఉంటుందన్నమాట. అలా శ్రీశుకుడు అక్కడికి రావటం జరిగింది. ఈ విధంగా వేదవ్యాస నందనుడైన సుఖయోగీంద్రుడు అక్కడకు రాగా ఆ మహానుభావుని మహత్యము తెలిసిన అక్కడి మునివర్గులంతా తమ తమ ఆసనముల నుంచి లేచి ఎదురు వచ్చి స్వాగతమిచ్చారు. పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు ఆ మహాయోగికి అతిథి సత్కారములు గావించాడు. సాష్టాంగ దండ ప్రణామం చేసి పూజించాడు. గ్రహ నక్షత్ర తారా సమూహము నడుమ విరాజిల్లే సంపూర్ణ పూర్ణిమ చంద్రుడిలాగా బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి మధ్యంలో సుఖయోగీంద్రుడు తేజరిల్లాడు. ఎటువంటి ఉపమానాలు వేశారో చూడండి ఇక్కడ వ్యాసుడు. గ్రహ నక్షత్ర తారకా సమూహము నడుమ విరాజిల్లే సంపూర్ణ పూర్ణిమ చంద్రుడిలాగా, అంటే ఒక పూర్ణిమ చంద్రుడు గనక అక్కడ వెలుగొందుతూ ఉంటే దాని పక్కన గ్రహ నక్షత్ర తారా సమూహము చాలా చిన్నదిగా ఎలా కనిపిస్తుందో, బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి మధ్యంలో అంటే అంత గొప్ప తపస్సంపన్నుల మధ్యలో శుకయోగీంద్రుడు అలా తేజరిల్లాడు. అంటే శుకుడు యొక్క తేజస్సు ముందు కూడా బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి యొక్క తేజస్సు ఎలా కనిపిస్తుందనేది ఇక్కడ ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఊహించుకుంటే అక్కడ శుకయోగీంద్రుడు వాళ్ళు చాలా గొప్ప తపస్సంపన్నులు వారందరూ అక్కడ ఉన్న బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి సమూహం మొత్తం. కానీ వారందరికి కూడా వారి యొక్క తేజస్సు కూడా వెలవలపోయేంత అద్భుతమైన తేజస్సుతో శుకయోగీంద్రుడు అక్కడ వారి మధ్య నిలబడి ఉన్నాడు అని చెప్పడం అక్కడ ఆయన ఉద్దేశం. కురుకులాలంకారుడైన పరీక్షిత్తు భయభక్తులతో మళ్ళీ క్షోణిత తలాన నిన్నెదురు సోకేటట్లు ప్రణామము చేసి కరకమలములు జోడించి ఇలా విన్నవించుకున్నాడు. ఓ మహానుభావ శుకదేవ, నా అదృష్టమేమో గాని పావనమూర్తివి, పుణ్యకీర్తివి, విజ్ఞాన విభూషణుడు, దివ్యభాషణుడు అయిన నీవు సమయానికి విజయం చేశావు. అవధూత శిరోమణి, నీ ఆగమనం వల్ల నేను ధన్యుడనైనాను. నీ సందర్శనం వల్ల నా జన్మ చరితార్థమైనది. నీ వంటి బ్రహ్మజ్ఞాని పవిత్ర నామము ఒక్క మాట ఉచ్చరిస్తే పాపాలన్నీ భస్మీపటలాలవుతాయి. నిన్ను దర్శించి నీ మాటలను విని నిన్ను అర్చించి నీ కాళ్ళు కడిగి నీళ్లు పైన జల్లుకొని నిన్ను స్పృశించి నీ సేవ చేసుకునే మహాభాగ్యము లభించిన నా వంటి వానికి మోక్షం ప్రాప్తిస్తుందంటే అందులో ఆశ్చర్యమేమున్నది? భగవంతుడైన వాసుదేవుని వల్ల జగత్కంటకులైన నిశాచరులు నశించిపోయినట్లే పరమయోగివైన నీ పాదస్పర్శ వలన పాపరాశులు భస్మమవుతాయి. ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పిన మాటను ఇక్కడ వ్యాస మహర్షి యొక్క పద్యంలో కూడా చెప్పడం జరిగింది. భగవంతుడైన వాసుదేవుని వల్ల జగత్కంటకులైన నిశాచరులను అంటే అక్కడ భగవంతుడు శక్తి రూపమై వచ్చి జగత్కంటకులైన నిశాచరులు అంటే రాక్షసులను సంహరించినట్లే పరమయోగివైన నీ పాదస్పర్శల వలన పాపరాశులు భస్మమవుతాయి. అంటే భౌతిక ప్రపంచములో పాపాత్ములను సంహరించటం కోసం ఈశ్వరుడు ఎలాగైతే అవతారం ఎత్తి ఆ భౌతిక రూపంలో ఉన్న పాపాత్ములను సంహరిస్తాడో మానసికమైన పాపములను కడగటం కోసం భగవంతుడు నీ రూపంలో వస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు మనసుతో చేసే పాపాలు ఉంటాయి, భౌతికంగా చేసే పాపాలు ఉంటాయి, మనసుతో చేసే పాపాలు ఉంటాయి. భౌతికంగా చేసే పాపాలకి శిక్షలు భౌతిక ప్రపంచంలో ఉంటాయి. అంటే ఇప్పుడు వాడు ఒక దొంగతనం చేశాడు, పట్టుకుంటారు పోలీసులు, శిక్ష విధిస్తారు. లేదా ఒక పాపం చేశాడు, ఒక హత్య చేశాడు, ఏదో ఒక దొమ్మి చేశాడు. ఇలా వీటన్నిటికీ భౌతికమైన శిక్షలకి భౌతికమైన పనులకి భౌతికమైన శిక్షలు ఉంటాయి. కానీ వాడు మనస్సుతో దొంగతనం చేశాడు, నాకు ఇది కావాలి అని మనస్సుతో అనుకున్నాడు. లేదా వీడు మంచివాడు కాదని వాడు మనస్సుతో ఏదో ఒక చెడ్డ మాటలు మాట్లాడటం చేశాడు. ఇలా మనసుతో చేసే పాపాలకి ఎలా శిక్షలు? ఇప్పుడు కోర్టులోకి వెళ్ళి అయ్యా వీడు నన్ను మనసులో తిట్టుకున్నాడంటే కోర్టు శిక్ష విధించగలుగుతుందా? మానసికమైన పాపాలకి శిక్షలు భౌతిక ప్రపంచంలో జరగవు. అది కర్మరూపంలో చుట్టుకొని మరలా వాడిని కష్టపడేటట్టు చేస్తాయి. కానీ అటువంటి మానసికమైన పాపాలను దగ్ధం చేయటం కోసము ఈశ్వరుడు మరలా మనల్ని అనుగ్రహించడం కోసం, అయ్యో వీళ్ళు ఎక్కడ పాడైపోతారో వీళ్ళని సన్మార్గంలో పెట్టాలని ఇటువంటి రూపంలో భగవంతుడు మరలా ఉద్భవించి మన మధ్యకి పంపిస్తాడనమాట. అప్పుడు అలాంటి వారి పాదాల మీద, ఆ భగవద్భక్తుల పాదాల మీద పడినప్పుడు ఈ మనసుతో చేసిన పాపములు నశిస్తాయి అన్న మాటని ఇక్కడ పరీక్ష మహారాజు చెప్తున్నాడు. ఇందాక మనం అనుకున్నట్లే ఇక్కడ మనకి ఈ పద్యం ద్వారా మనకి ఈశ్వరుడు మనకి చెప్పడం జరిగింది.
ఏ మహానుభావుడు ప్రియమైన మరిది అయి మంత్రి అయి నా పితామహులైన పాండవుల చతుస్సముద్ర ముద్రితమైన ధరణీ చక్రానికి చక్రవర్తులను చేశాడో ఆ మహాత్ముడు, ఆ లోకేశ్వరుడు, ఆ చక్రాయుధుడు అందరికీ రక్షకుడై ఉంటాడు. ఆపదలలో ఉన్న వారిని ఆదరాభిమానాలతో ఆదుకునే రక్షకులు ఆయన కాకపోతే లోకంలో ఇంకెవరున్నారు? ఆ భక్తుల పాలిటి పెన్నిధిని, ఆ కారుణ్య వారానిధిని భక్తితో వేడుకుంటున్నాను అని పరిపరి విధములుగా శ్రీకృష్ణుల వారి గురించి కూడా ఇక్కడ పరీక్షణ్ మహారాజు చెప్పడం జరిగింది. ఆయన భౌతిక ప్రపంచంలో ఈశ్వరుడే జన్మించి తన యొక్క తాతగారులకి ఇటు ఎలా కట్టబెట్టడం జరిగింది, రాజ్యమును కట్టబెట్టి అనుక్షణము వారిని కాపాడుతూ ఉన్నాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. అలాగే అవధూతలలో నీవు అగ్రగణ్యుడు, అవ్యక్తమైన గమనము గలవాడు, నీ సందర్శనము ఎప్పటికీ వ్యర్థము కాదు, నా వాంఛితార్థం ముమ్మాటికి సిద్ధిస్తుంది. ఈనాడో రేపో ఈ దేహాన్ని పరిత్యజించబోయే జీవికి సంసార బంధాలు సమసిపోయి మోక్షం ప్రాప్తించే నిమిత్తం చింతింపవలసింది, జపించవలసింది, చేయవలసింది, వినవలసింది, సేవించవలసినది ఏమిటో దయచేసి విశదీకరించండి అని వేడుకుంటున్నాను. మరలా అదే కోరికని ఇక్కడ అడగటం జరిగింది. ఏమని? ఇంకా కొన్ని రోజుల్లో నాకు ఈ దేహం వెళ్ళిపోతుందయ్యా, దయచేసి ఏమి చేస్తే నేను ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరుకుంటాను అంటే దానికి చేయవలసింది, అంటే చింతింపవలసింది, అంటే మనసులో చింతింపవలసింది, అంటే ఏం మనసులో ఏం చింతన అంటే ఆలోచించడం, ఇక్కడ బాధపడటం కాదు. దానికి 2 పర్యాయ పదాలు ఉన్నాయి. చింతన అంటే ఆలోచించడము, బాధపడటం. ఇక్కడ వర్తించేది ఏంటంటే చింతన అంటే ఆలోచించడం. మరి ఏం ఆలోచిస్తే మనం భగవంతుని చేరుకుంటాము, ఏం జపిస్తే భగవంతుని చేరుకుంటాము, ఏం చేస్తే భగవంతుని చేరుకుంటాము, ఏం వింటే భగవంతుని చేరుకుంటాము, ఎటువంటి సేవలను చేయటం ద్వారా భగవంతుని చేరుకుంటాం అంటే పరిపరి విధమైన ప్రశ్నలు అన్నమాట ఇవన్నీ. ఇన్ని రకాలుగా అడుగుతున్నాడు. ఇన్ని రకాలు ఏమి చేస్తే అన్న విషయానికి ఏం ఆలోచిస్తే చేస్తాం, ఏం జపిస్తే మనం భగవంతుని చేరుతాం, ఏం చేస్తే భగవంతుని చేస్తాం, ఏం వింటే అన్ని రకముల ద్వారా అంటే అన్ని ఇంద్రియముల ద్వారా ఏమి చేస్తే మనం భగవంతుని చేరుకుంటామో దయచేసి దయచేసి చెప్పవలసినది అని కోరుకున్నాడు అనమాట. ఆయన సుఖయోగి ఒక చోట ఉండేవాడు కాదు. ఎందుకంటే చెప్పా కదా ఇందాక, ఆయన ఏదో ఆలోచిస్తూ ఏదో చేస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఆయన ఎక్కడా ఒక చోట ఉండడు, ఒకరితో మాట్లాడడు, ఒకళ్ళని చూడడు. అలాంటి యోగి అక్కడికి రావటం తటస్థించింది. ఆయన వెళ్తూనే ఉన్నాడు. కానీ అటువంటి యోగికి అర్ఘ్యపార్ఘ్యములు ఇచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఇలాగా అడగటం వలన ఆయన మరల ఈ పరీక్ష నరేంద్రుడు మాట్లాడటం సంభవించినది. అసలు ఆయన ఇక్కడ ఒక భాగవతంలో ఒక మాట చెప్తారనమాట. గోవుని పాలు పిదికినంతటి సేపటి కంటే ఎక్కడా ఎక్కువసేపు ఎక్కడా ఉండవు. అంటే ఆయన ఒక గోవుని తీసుకొని ఆ గోవు యొక్క క్షీరముని మనము ఒక గిన్నెలో పట్టినంతసేపు ఎంత సమయం అయితే పడుతుందో ఆయన ఒక ప్రదేశంలో అంత సమయం కంటే ఎక్కువసేపు ఉండడు ఆయన. అటువంటి ఎందుకు ఉండడు అంటే లౌల్యం ఏర్పడటానికి కారణం ఏంటి? ఇది నాది అన్న భావన. ఎక్కడైనా మనం ఒక చోట ఉన్నప్పుడు ఇది నాది అన్న భావన, ఏదైనా మనతో పాటు ఉన్నప్పుడు ఇది నాది అన్న భావన కలిగే అవకాశం ఉంటుంది. కనుక శుకయోగేంద్రియుడు ఎప్పుడు ఇది నాది అన్న భావనని మనసులోకి తెచ్చుకోడు. కనుక ఆయన ఎక్కడ ఒక చోట ఒక క్షణం కూడా ఉండడు, అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన ఎక్కడైనా ఒక చోట ఉన్నప్పుడు ఆ ఉండే సమయం ఏంటంటే చెప్పారు కదా ఇందాక, గోవు పాలు పితికినప్పుడు ఎంత సమయం అయితే ఉంటుందో ఏ ప్రదేశంలో అయినా ఆ సమయం కంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండడు ఆయన. అటువంటి యోగి దయచేసి మీరు నన్ను అనుగ్రహించడం కోసం ఇక్కడ నాతో పాటు ఉండి నన్ను అనుగ్రహింపవలసింది. అంటే ఇక్కడ తను 7 రోజుల దాకా ఉండాలి కదా, అందుకోసము ఆయన ఇక్కడ అడగడం జరిగిందనమాట. ఆ విధంగా మనకి ఈ ప్రథమ స్కందము భాగవతంలో జరగటం జరిగింది. ఈ సుఖయోగీంద్రుడు రావటము, పరీక్షిత్తు సుఖయోగీంద్రుడు గురించి అడగటము, ఈ మోక్ష కారణాన్ని అడగటముతో ఈ ప్రథమ స్కందము పూర్తవుతుంది. ద్వితీయ స్కందంలో సుఖయోగీంద్రుడు మాట్లాడటము, భాగవతం గురించి చెప్పడము ప్రారంభిస్తారు. ఆ తరువాత విదురుడు యొక్క ప్రస్థానం గురించి, విదుర మైత్రేయ సంవాదముతో మనకి నిజమైన భాగవత ప్రవచనము అంటే భాగవతంలో అన్ని రకములైన కథలు అన్ని విషయముల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఇంకా మనకు కూడా ఇక్కడ గంట అవుతుంది కనుక ఈ ప్రథమ స్కందం పూర్తయింది కనుక ఈరోజు ఇక్కడితో ముగిద్దాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషః గోబ్రాహ్మణ్యేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.